పుత్ర సమానుడు మా అందరి అభిమానపాత్రుడు తారకరత్న అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆసుపత్రిలో కోలుకొని తిరిగి ప్రజా జీవితంలోకి వస్తాడు. ఒక బ్రేక్ ఇన్ ద్వారా చలనచిత్ర రంగంలో కూడా అద్వితీయ స్థానానికి వస్తాడని భావిస్తున్న సందర్భంలో ఆయన మరణం అసనిపాతంగా వచ్చింది. మంచి సహృదయుడు. ఈ మధ్యకాలంలో రాష్ట్రమంతా అనేక మందితో సత్సంబంధాలు పెట్టుకొని వివిధ ప్రాంతాలకు రావటం, అలాగే రైతుల యొక్క పాదయాత్రలో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి వారికి మద్దతుగా అనేక కిలోమీటర్లు నడవటం మేము చూసాం. ఎంతో మంచి వ్యక్తి, యువకులకి చైతన్యం కలిగిస్తున్న వ్యక్తి. ఆ రోజున కూడా వారికి హార్ట్ అటాక్ రావడంతో తక్షణమే హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత వారు పరీక్షలు చేసుకుంటూనే ఆయన బతికించడం కోసం విశ్వప్రయత్నం చేశారు. సుదీర్ఘకాలం పాటు వాడు ప్రయత్నం చేశాక హృదయ స్పందన వచ్చింది. కానీ అప్పటికే ఆలస్యం జరగడంలో, మెదడుకు రక్త ప్రసరణ ఆగడంలో ఆయన కోలుకోలేని పరిస్థితి వల్ల ఆయన మరణించడం బాధాకరం. వారి కుటుంబం, అన్నగారి కుటుంబం, నందమూరి తారక రామారావు గారి వారసులు వారందరూ కూడా, వారిలో ఒకరైన తారకరత్న గారు ఉజ్వల భవిష్యత్తు ఉన్న వ్యక్తి మరణించడం బాధాకరం. అలాగే ఆయన భార్య బిడ్డలు కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఎవరికి ఇలాంటి మరణం రాకూడదని, ఉజ్వల భవిష్యత్తు ఉన్న వ్యక్తి అకాల మరణం మా అందరినీ కలిసివేస్తోంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటా ఉన్నాం. మరి మా కుటుంబంలో ఎవరైనా చనిపోతే మాకెంత బాధ ఉండదండి. అభిమానులు, పెద్ద అభిమానులు మాకెంతో వాళ్ళ కుటుంబంలో మరి ప్రాణాలు మరి ఒక్కొక్క భగవంతుడు ఎందుకు తీసుకెళ్తాడు అర్థం కాదండి. మరి ఆ రోజున హరికృష్ణ గారిని తీసుకెళ్లారు భగవంతుడు, అదేవిధంగా హరికృష్ణ గారి పెద్ద బాబు గారు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి అమ్మాయి, నాలుగో అమ్మాయి ఉమామహేశ్వర గారిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోజు నిజంగానే 40 సంవత్సరాలు ఉత్తమ యువకుడు ప్రతి వాళ్ళని కూడా ఆప్యాయంగా పలకరించే తారకరత్న గారు ఈ రోజున మరి భవిష్యత్తు ఉన్న వ్యక్తి. పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఎంత ప్రేమ, అంత పిచ్చిపోయిన మహానుభావుడికి ఆయన కూడా భగవంతుడు తీసుకెళ్ళాడు. భగవంతుడా, అన్నగారి పిల్లల్ని ముందుకు చేస్తున్నావు. మేము అన్నగారి పిల్లలు కాదు, మా కుటుంబంలో పిల్లలు, మా ఫ్యామిలీ కన్నా ఎక్కువ బాధపడేది మేమే అన్నగారి కుటుంబంలో. భగవంతుడు ఇటువంటి ఎప్పుడు ఎప్పుడు చేయలేదు. అన్నగారు ఆత్మశాంతి కలగాలి. భగవంతుడా, మీరు ఈ విధంగా మీరందరూ కూడా ఎన్టీఆర్ అమ్మాయి కోరుకున్నాను. మా కుటుంబ సభ్యులకు నా పేదల స్థానం తెలియజేస్తున్నానండి. నమస్తే.